హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్ కెరియర్ పాత్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ ఎలా నేర్చుకోవాలి, ఎక్సెల్ నేర్చుకోవడం ఇంపార్టెంటా కాదా, ఇప్పుడున్న జనరేషన్లో ఎక్సెల్ నేర్చుకుంటే యూజ్ ఉందా అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్ చాలా మంచి స్కిల్స్. మీరు ఐటీ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా, మార్కెటింగ్ జాబ్స్కి ట్రై చేయాలి అనుకున్నా అండ్ ఇంటర్న్షిప్స్కి ట్రై చేస్తున్నా, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ నేర్చుకొని మీరు మీ రెజ్యూమ్లో యాడ్ చేస్తే మీ ప్రొఫైల్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. కంపేర్ టు వేరే క్యాండిడేట్స్తో పోలిస్తే మీ ప్రొఫైల్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది ఈ స్కిల్స్ యాడ్ చేస్తే. సో ఎక్సెల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎక్సెల్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్సెల్ డేటాని ఫార్మాట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎక్సెల్లో లార్జ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్, సెల్స్, రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దెర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ టు లెర్నింగ్ ఎక్సెల్. As the most widely used spreadsheet application, it is helpful both personally and professionally to be able to use Excel. Excel helps you to organize, analyze, present and share data effectively, whether for work or for personal needs. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎక్సెల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటాని ఆర్గనైజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి అండ్ ప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా మనకి ఎక్సెల్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం డేటాని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఆటో సమ్, ఇఫ్ ఫంక్షన్, లుక్అప్ ఫంక్షన్, వి లుక్అప్ ఫంక్షన్, డేట్ ఫంక్షన్. సో ఇలా మనకి డిఫరెంట్ ఫార్ములాస్, ఇలాంటి డిఫరెంట్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనము డేటాని క్యాలిక్యులేట్ చేయడం, అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్కిల్స్ ఉంటే కూడా మీరు మంచి జాబ్స్ అనేవి చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయో, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, రీటైల్ మేనేజర్. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి జాబ్ రోల్స్. డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, బిజినెస్ అనాలిసిస్. సో ఇలాంటి జాబ్స్కి మీరు ట్రై చేస్తుంటే ఫస్ట్ మీరు ఎంఎస్ ఎక్సెల్తో వాళ్ళ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు డేటా సైన్స్కి, డేటా అనలిటిక్స్ దాంట్లో ఉన్న కోర్సెస్ అనేవి మీరు నేర్చుకోవాలి. అలాగే పవర్ బిఐ, టేబ్లూ, డేటా విజువలైజేషన్కి నేర్చుకుంటారు కదా. సో ఫస్ట్ మీరు ఎక్సెల్ అనేది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పవర్ బిఐ, టేబ్లూ అనేవి డేటా విజువలైజేషన్ టూల్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ జాబ్ రోల్స్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.